వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు దేవుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లాల్లో రికార్డు స్థాయిలో మించి వర్షపాతం నమోదవుతుంది. కుండపోత వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు, వాగులు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. మరో 4 రోజులు తెలంగాణకు వానగండం పొంచి ఉందని శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. రైట్, రోజు రోజుకి ఐఎండీ అలర్ట్ చేస్తుంది. మొత్తానికి వరదలు రూపంలో వరద వస్తుంది. అలాగే వర్షాలు ఎప్పుడు ఎక్కడ పడతాయో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, కొన్ని ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరిస్తుంది. ఏంటి ఆ ప్రాంతాలు ఏవి? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మాత్రం కుండపోత వర్షంలాగా భారీ వర్షం కూడా కొనసాగుతుంది. అంటే ఉత్తర జిల్లాలు మరియు ఈశాన్య జిల్లాలు, అటు పశ్చిమ జిల్లాలు కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు డైలీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో భాగంగా చూసుకుంటే ఇటు ఈశాన్య జిల్లాలు కూడా భారీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి అటు ఉత్తర జిల్లాలు కానీ ఇటు పశ్చిమ జిల్లాలు కానీ పూర్తిగా వరద నీటితో మరియు వర్షం నీటితో కూడా కుండపోత వర్షంలాగా భారీ వర్షంలాగా అన్ని జిల్లాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరియు రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో మరియు జిల్లాలో కూడా భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. ఇటు కామారెడ్డి కానీ మెదక్ కానీ ఇప్పటికే ఈ జిల్లాలో మాత్రం 2 జిల్లాలో వరద నీటితో కానీ ఇప్పటికే అస్తవ్యస్తంగా కూడా మారిపోయిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొంతమంది గల్లంతయ్యారు, కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ప్రధానంగా వరద ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఇట్లాంటి రాని వరద ఇప్పుడు కూడా రావడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధానంగా దీన్ని చూసుకుంటే ఎక్కువ ఉత్తర దిక్కు నుండి కూడా వచ్చే వరద కూడా ఈ జిల్లాలు కూడా ఎఫెక్ట్ చేసాయని కూడా వాతావరణ అధికారులు కూడా ప్రధానంగా ఇందులో తెలియజేశారు. మరియు హైదరాబాద్లో చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో చూసుకుంటే తేలికపాటి వర్షం కూడా ఉంటుంది, మరియు మోస్తారు వర్షం కూడా ఉంటుంది. మరి రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. అటు ఉత్తర జిల్లా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అది రేపటి నుండి ఆరెంజ్ అలర్ట్గా కూడా మారే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. ఇటు పశ్చిమ దిక్కు చూసుకుంటే కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఎక్కువ వరద ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య జిల్లాలో వస్తాయి కాబట్టి మొదటగా ఎఫెక్ట్ అయ్యేది ఈశాన్య జిల్లాలో, అది భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ములుగు, అటు హనుమకొండ, ఇటు యాదాద్రి భువనగిరి, అటు మైబాద్ ఈ జిల్లాలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. నిన్న మొన్న రెడ్ అలర్ట్ ఉండే, రేపటి నుండి ఆరెంజ్ అలర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాలో భారీ వర్షం కూడా ఉంటుంది, కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది బంగాళాఖాతం నుండి ఏర్పడిన అల్పపీడన కారణంగా అది బలహీనపడి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం వైపుగా ప్రవహిస్తుంది కాబట్టి కొంచెం వాతావరణం కూడా తేమ శాతం ఎక్కువగా ఉండి ఈదురు గాలులతోని గంటకు కిలోమీటర్కి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనిలో భాగంగా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు కూడా ఇప్పటికే విద్యా సంస్థలు బంద్ చేయడం కానీ మరియు కాలేజెస్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. మరియు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇప్పటికే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళు కూడా వారికి కూడా ఎక్కువ ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కానీ డాక్టర్స్ కానీ మరియు పిహెచ్సి సిహెచ్సి వాళ్ళు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుంది, మరి కొన్ని జిల్లాలో మాత్రం
మోస్తారు నుండి ముసురు టైప్గా కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఆన్ ఆఫ్ రెయిన్స్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే హైదరాబాద్లో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. సురేష్.